కెమెరా ఇడియట్. హలో హలో ఎక్స్క్యూజ్ మీ, మా ఫ్రెండ్ ఎందుకు తిట్టారు? చంపలేదు, సంతోషించు. సిగ్గులేదా అమ్మాయిల వెనకాల పడి ఫోటోలు తీయడానికి? వాడు ఒక ప్యాషనెట్ ఫోటోగ్రఫర్, ఫోటోలు తీస్తూ పోర్ట్ఫోలియో తయారు చేసుకుంటున్నాడు. కావాలంటే మీరు ఆ కెమెరాలో చూడండి, ఒక్క వల్గర్ ఫోటో కూడా ఉండదు. ప్లీజ్. మీ వెనకబడింది వాడి జాబ్ కోసమే కానీ మీ మీద ప్రేమతో ఏం కాదు. హలో, నాకిదంతా తెలీదు. నేను ఈ ఊరికి కొత్త. అయినా మనం ఫ్రెండ్స్ కూడా కాదు. వెనకాల పడి ఫోటోలు తీస్తుంటే ఏమనుకోవాలి? ఐఎమ్ రియలీ సారీ. ఐ లవ్ యూ. అయితే ఏం మాట్లాడుతున్నారు? పరుపు సారీ. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా. నా ఫోటోగ్రఫీలో మెంటర్ ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు, ప్రతి ఫోటో ఒక్క చెప్పాలని. దాని అర్థం ఏంటో మిమ్మల్ని కలిసేంతవరకు నాకు అర్థం కాలేదు. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ టైం మీ ఫోటో తీసిన వెంటనే నాకు ఆ కథ దొరికేసింది. నా కథ, మన కథ. మనం ఎప్పుడు కలిసాం, ఎలా కలిసాం, ప్రేమలో ఎలా పడ్డాం, పెళ్ళి ఎలా జరిగింది అని మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి మనం చెప్పబోయే కదా. ఆ రోజు నేను చేసింది రైటో రాంగో తెలియదు, కానీ తనతో చెప్పే మొదటి మాట నిజం చెప్పాలనిపించింది. సమయమా భలే సాయం చేసావమ్మా, ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా? సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా, ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ తను ఎవరే? నడిచే తారా, తళుకుల ధారా, తను చూస్తుంటే రాదే నిద్దురా. పలికే ఏరా, కులుకే ఔరా, అలలై పొంగే అందం అది తన పేరా. ప్రాణం మల్లాడిపోదా అమ్మాడి, అందం కట్టేసుకుంటే అమ్మాడి, ఇంకా కల్లోనే ఉన్నా ఈ మాటే అంటూ ఉంటూ రోజంతా
కవళిస్తుంటే చేతులతో దూవేస్తుంటే పిల్లోనే అయిపోతాలే మౌనంగా నవ్వేస్తాలే నిజమే సగమే అడిగాలేరా ఎదుటే జగమే నిలిపావా ప్రాణం అల్లాడిపోదా అమ్మాడి అందం కట్టేసుకుంటే అమ్మా